సహాయ మంత్రిగా ఒక శాఖకు ఉన్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారు 3 శాఖలకు కేబినెట్ మంత్రిగా వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటి కేబినెట్ మంత్రిగా ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా వేస్తున్నాను. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత లోక్సభలో ఒక సాంప్రదాయం ఉంది. కొత్త మంత్రులను వాళ్ళ బాధ్యతలను లోక్సభ ద్వారా దేశానికి పరిచయం చేస్తారు ప్రధానమంత్రి. కానీ లోక్సభ ప్రారంభం రోజు నరేంద్ర మోడీ గారు లోక్సభకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా లోక్సభ ద్వారా దేశ ప్రజలకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్డుకొని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని అడ్డుకొని లోక్సభ సమావేశాలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, మీరు మా మంత్రులను ఇక్కడ పరిచయం కాకుండా నన్ను అడ్డుకున్నారు. కానీ మా మంత్రులు కొంత కరోనా తగ్గుముగిట్టం పట్టిన తర్వాత వాళ్ళే జనం దగ్గరికి వెళ్తారు. జనాశీర్వాద యాత్ర పేరుతోటి దేశమంతా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తారని చెప్పారు. వారి యొక్క ఆదేశం మేరకే నేను తిరుపతి, విజయవాడ నుంచి నిన్న కోదాడ, సూర్యాపేట, వరంగల్ తిరుగుతూ ఈరోజు మన కమలాపూర్కు రావడం జరిగింది. నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళలే, మా ఇంటికి వెళ్ళలే మంత్రి అయిన తర్వాత. కానీ కమలాపూర్కు మన ఈటెల రాజేందర్ గారి దగ్గరికి రావాలి, వారికి సంఘీభావం ప్రకటించాలి. అక్కడ ఉన్నటువంటి వీరోచితమైనటువంటి పోరాటం కొనసాగిస్తున్నటువంటి కార్యకర్తలను చూడాలి అన్నటువంటి దృక్పథంతో ఈరోజు అధికారాన్ని లెక్క చేయకుండా, డబ్బులను లెక్క చేయకుండా, పోలీస్ కేసులను లెక్క చేయకుండా మీరందరూ కూడా మరి ధైర్యంతో, సాహసంతో ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి వీరోచిత పోరాటానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. నరేంద్ర మోడీ గారు ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేయడం జరిగింది. మీకు ఆ మంత్రుల గురించి చెప్పాల్సిన బాధ్యత నాకు. మొత్తము 54 మంత్రులు కేంద్రంలో ఉన్నారు, 30 మంత్రులు కేబినెట్ మంత్రులు, మిగతా వాళ్ళు స్టేట్ మినిస్టర్స్. అందులో 27 మంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు 27 మంది మంత్రులను, బీసీ మంత్రులను ఈరోజు నియమించిన విషయాన్ని మనం చేస్తాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి. అంతేకాకుండా 12 మంది దళిత వర్గానికి చెందినటువంటి సోదరులను మంత్రులుగా నియమించారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళను 12 మందిని దళిత మంత్రులుగా నియమించడం జరిగింది. మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 8 మందిని గిరిజన సోదరులను నరేంద్ర మోడీ గారు మంత్రిగా నియమించారు. ఆ పక్కన ఉన్న 3 మొదటిసారి 11 మంది మహిళలు ఈరోజు మంత్రులయ్యారు ఢిల్లీలో. మైనార్టీల గురించి మాట్లాడతారు, మైనార్టీ సోదరులు వినాలి. ఈరోజు 5 మైనార్టీలను నరేంద్ర మోడీ గారు మంత్రులుగా చేశారు. 54 మంత్రులలో మరి ఈరోజు మెజార్టీ బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మొత్తం మంత్రులలో రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ రకంగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. విస్తరణ జరిగిన తర్వాత ఈరోజు దేశమంతా కూడా జనాదేశ యాత్ర పేరుతో ఈరోజు పర్యటిస్తా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు నేను ఇప్పుడే మాస్క్ పెట్టుకోవాలని చెప్పాను మీ అందరికీ. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు. కరోనా మహమ్మారి అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనకు కరోనా మహమ్మారి ఎట్లుంటుందో తెలియదు, కనిపించని శత్రువు లాంటిది. మన ఈటెల రాజేందర్ గారు అప్పుడు మంత్రిగా సమర్థవంతంగా నేను ఒకసారి గాంధీ హాస్పిటల్ కు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తే ఈటెల రాజేందర్ గారు అక్కడ నుండి అధికారులతో చర్చిస్తా ఉన్న ఉదయం
అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారిని అరుదైన మంత్రిగా తొలగించారు. అది వేరే విషయం, తర్వాత వస్తాం. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చినప్పుడు మనం పెట్టుకున్నటువంటి మాస్కులు కూడా ఇండియాలో ఉండేవి కాదు, ఇంపోర్ట్ చేసుకునేవారు. పీపీ కిట్స్ ఉండేవి కాదు, వెంటిలేటర్స్ ఉండేవి కాదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉండేవి కాదు. ఆక్సిజన్ తక్కువ పడితే యుద్ధ విమానాల ద్వారా పంపించారు. ఆక్సిజన్ కోసం, ఆక్సిజన్ రవాణా కోసం గ్రీన్ ఛానల్ ట్రైన్లు నడిపారు. ఢిల్లీలో ప్రారంభమైతే ట్రైను ఏ రైల్వే స్టేషన్ లో ఆగకుండా నేరుగా హైదరాబాద్ కు ఆక్సిజన్ తీసుకుని గ్రీన్ ఛానల్ ట్రైన్లు నడిపారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆక్సిజన్ అందుబాటులో ఉంటే, ప్రపంచంలో ఏ దేశంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఉంటే అవన్నీ తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేసి, చాలా మంది అన్నారు కరోనా వచ్చినప్పుడు భారతదేశంలో కరోనా సోకితే కోట్లాది మంది చనిపోతారు, 20 కోట్ల మంది 30 కోట్ల మందిని ప్రచారం చేశారు విదేశాల్లో. కారణం వాస్తవం, మన దగ్గర జనాభా అమెరికా, జర్మన్, బ్రిటన్, జపాన్, ఇటలీ, ఇరాన్ లాంటి అనేక పెద్ద దేశాల జనాభా కలిపి ఎంత అవుతుందో మన భారతదేశం జనాభా కంటే తక్కువ ఉంటారు. ఇటువంటి పెద్ద దేశంలో డాక్టర్లు తప్ప, ఇటువంటి పెద్ద దేశంలో మౌలిక వసతులు తప్ప వైద్య సౌకర్యాలు ఉండవు. కరోనా వస్తే చాలా మంది చనిపోతారు. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమర్థవంతంగా మేక్ ఇన్ ఇండియా ద్వారా, మేడ్ ఇన్ ఇండియా ద్వారా మాస్కులు కావచ్చు, పీపీ కిట్స్ కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, రెమ్డెసివిర్ ఇంజక్షన్ కావచ్చు, అంపటెనిజన్ ఇంజక్షన్స్ కావచ్చు, అన్ని రకాలుగా భారతదేశంలో తయారు చేసి ఈరోజు దేశ ప్రజలను కాపాడుకునేటువంటి ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేశారు. అంతేకాదు, వ్యాక్సిన్ అవసరం ఉంటే మరి గతంలో మనకు పోలియో వ్యాక్సిన్ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో వాళ్ళు తయారు చేశారు, మనం తయారు చేసుకోలేకపోయాం. మనం పరిశోధన చేసి ఆ మెడిసిన్ కనుగొనలేకపోయాము. వాళ్ళు కనుక్కున్న తర్వాత సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఆ దేశ ప్రజలందరికీ, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు పోలియో ఇంజక్షన్ ఇచ్చిన, పోలియో డ్రాప్ చేసిన తర్వాత మనకు పంపేవారు. ఆ రకంగా పోలియో దేశ ప్రపంచంలో పెరిగి ఆ యొక్క వ్యాక్సిన్ అంతా కూడా వేసుకొని తగ్గినాక మన దేశంలోకి వచ్చింది. కానీ ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాం, ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి 5-6 వ్యాక్సిన్లు అయితే ఈరోజు ప్రపంచం ముందున్నాయో 5-6 వ్యాక్సిన్లలో మన దేశంలో 2 వ్యాక్సిన్లు మన దేశంలో అని మనం చేస్తాం. ఈరోజు ప్రపంచ దేశాల కంటే ముందే ఈరోజు మన దేశంలో వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి. అందులో మన హైదరాబాద్ లో తయారు చేసేటువంటి ఒక కంపెనీ స్వయంగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చి అక్కడ శాస్త్రజ్ఞులతో మాట్లాడి, మేనేజ్మెంట్ తో మాట్లాడి, కార్మికులను కలిసి ఆర్థికంగా డబ్బుల సాయం చేసి, నేనున్నాను, మన దేశంలో కూడా వ్యాక్సిన్ కనుగొనాలి, మనం ఇతర దేశాలని ఆధారపడకూడదు అని చెప్పి అన్ని కంపెనీలు తిరిగినటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారు ఒక్కరే అని మనం చేస్తాం. ఈరోజు మీ అందరికీ మనం చేస్తాను, ఈ దేశంలో గ్రామంలో ఉండేటువంటి చివరి పేదవాడి వరకు కూడా, పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరుల వరకు కూడా ఏ ఒక్కరికి కూడా లేదనకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది వరకు కూడా ఈరోజు వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక యజ్ఞం లాగా, ఒక తపస్సు లాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో తీసుకొస్తుంది. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి అందరూ ప్రాణాలు కాపాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనటువంటి నరేంద్ర గారి ప్రభుత్వంలో జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ నాకు రాలేదు అనడానికి వీలు లేదు. తప్పకుండా వంతుల వారిగా అందరికీ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు,
ఉచితంగా ఇస్తాము. ఏ ఒక్కరు కూడా కరోనాతో కష్టపడకూడదు, ఇబ్బంది పడకూడదు అనేటువంటి నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం మాస్క్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు తెలుసు. ఈ గ్రామంలో, ఈ మున్సిపాలిటీలలో ఈటెల రాజేందర్ గారు తెలుసు. ప్రతి గ్రామానికి కూడా వలస తప్పకుండా నిధులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే తప్ప కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఆయన ఎక్కడైనా ఇలాంటి ఎలక్షన్స్ వస్తేనే ఆయన కనిపిస్తాడు, ఇస్తాను అది ఇస్తాను మాట్లాడతాడు. కానీ మామూలు సమయంలో ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు, ప్రగతిలో వచ్చి కాలు బయట పెట్టాడు, ఎవరికి ఏర్పడినటువంటి హామీ. ఈరోజు మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీలకు ఇంటర్నల్ రోడ్స్ కానీ, వీధి లైట్ల కోసం కానీ, కరెంటు బిల్లుల కోసం కానీ, పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం కానీ ఇచ్చేది ప్రతి గ్రామంలో. ఈ గ్రామం ఆ గ్రామం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రంతో సహా, కమలాపూర్ మండలంతో సహా, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీతో సహా అన్ని గ్రామాలకు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక్కసారి సర్పంచ్లను అడగండి. ఈరోజు చాలా మంది సర్పంచులు అటు ఇటు పోతున్నారు. కానీ ఒక్కసారి అడగండి, మన గ్రామానికి కేసీఆర్ ఎన్ని పైసలు ఇచ్చారు, నరేంద్ర మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చారు? ఇప్పుడు అది 7 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈరోజు కరోనా నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు, తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారని గత సంవత్సరం నరగా ఈ దేశంలో 130 కోట్ల మంది ఉంటే అందులో 80 కోట్ల మందికి నెలకు 5 కేజీల చొప్పున సంవత్సరం నుంచి ఉచిత బియ్యం ఈ దేశంలో ప్రతి కుటుంబానికి చెందవేస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. కరోనా కష్టకాలంలో మా తల్లులు మా తండ్రులు ఉపాధి లేక పస్తులు ఉండొద్దు, పస్తులు ఉండడానికి వీలేదని చెప్పి అందరికీ రోజు ఉచిత బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ. మనకు రూపాయి కేజీ బియ్యం కూడా వస్తాయి. ఆ రూపాయి కేజీ బియ్యంలో కూడా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఒక కేజీ వెనక 37 రూపాయలు, 34 రూపాయల నుంచి 37 రూపాయలు లభిస్తుంది. 3 రూపాయలు చొప్పున హైదరాబాద్ కు పంపిస్తే కేసీఆర్ గారు 2 రూపాయలు మాత్రమే ఇస్తారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చేది 34 రూపాయలు ప్రతి కేజీ బియ్యం. ఓట్లు మాత్రం కేసీఆర్ 2 రూపాయలనే పెట్టుకోవాలా, 34 రూపాయలని పెట్టాలా అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మీద అనేక లక్షలాది కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేది కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం. నేను ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు పొదుపు సంఘాలు అప్పులు ఇస్తే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇచ్చి దాన్ని 10 లక్షలు చేయడం. మొన్న కరోనాలో ఆ 10 లక్షలను కూడా ప్రతి పొదుపు సంఘానికి 20 లక్షల వరకు కూడా నిధులు ఇచ్చే విధంగా. అంటే పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు ఇస్తారు తప్ప కేసీఆర్ ఇవ్వడు. బ్యాంకులు కేసీఆర్ కావు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కావు బ్యాంకులు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి పరిధిలో ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు 20 లక్షల వరకు కూడా పొదుపు సంఘాలకు నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అంతేకాదు ఈరోజు రైతులకు ఎంఎస్పీ మన వరికి 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ఎంఎస్పీ ఇప్పుడు డబల్ అయింది. రైతుల ఉత్పత్తులు ఎక్కడైనా కమలాపూర్ లో పండించినటువంటి రైతుల ఉత్పత్తులు అవి ఏ ఉత్పత్తులు కానీ వరంగల్ అమ్ముకో, బెంగళూరు అమ్ముకో, ఢిల్లీలో అమ్ముకో, హైదరాబాద్ లో అమ్ముకో, నీకు ఇష్టమైతే కమలాపూర్ లో మార్కెట్ లో అమ్ముకో. ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఈరోజు రైతులకు కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. రైతుల అకౌంట్లలో 2000 చొప్పున 6,000 రూపాయలు రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్ లో చిన్నకారు సన్నకారు రైతులకు ఇస్తున్నటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. ప్రతి రైతు అకౌంట్ లో వేస్తా ఉన్నారు. ఈరోజు జాతీయ రహదారుల పేరు మీద మీరు వరంగల్ నుంచి కానీ, లేకపోతే కమలాపూర్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ మీరు బెంగళూరు వెళ్ళాలన్నా, ఢిల్లీ వెళ్ళాలన్నా
మద్రాసు వెళ్ళాలన్నా, బాంబే వెళ్ళాలన్నా అద్భుతమైనటువంటి రోడ్డు. నేను విదేశాల్లో తిరుగుతున్నప్పుడు అనుకున్నాను ఆ దేశంలో ఎప్పుడు రోడ్డు ఇటువంటి రోడ్లు వస్తాయని. కానీ ఈరోజు మన కళ్ళ ముందే విదేశాల రోడ్లలాగా భారతదేశంలో అద్భుతమైనటువంటి జాతీయ రహదారులను నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. మన వరంగల్ నుంచి హైదరాబాద్ సిమెంట్ రోడ్ వేశాడు జాతీయ రహదారులు. వరంగల్ నుంచి 19 కోట్ల రూపాయలు, 1900 కోట్లతో సిమెంట్ రోడ్డు హైదరాబాద్ వేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. ఈ రకంగా ఇక్కడ వచ్చి చాలా మంది టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు బీజేపీ ఏం చేసింది, బీజేపీ ఏమిస్తుంది, నరేంద్ర మోడీ గారు ఏమిస్తున్నారు. నేను ఈరోజు చెప్పాలి ఇవన్నీ కూడా, ఇవన్నీ వాస్తవమా కాదా కేసీఆర్ గారు చెప్పాలి. నేను సవాల్ చేస్తా ఉన్నాను. మనరేమ ద్వారా లక్షలాది మందికి పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాదా? ఉచితం ఇస్తున్నది వాస్తవం కాదా? వ్యాక్సిన్ ఇస్తున్నది వాస్తవం కాదా? గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తున్నది వాస్తవం కాదా? మున్సిపాలిటీలకు డబ్బులు ఇస్తున్నది వాస్తవం కాదా? ఆసుపత్రుల అభివృద్ధికి డబ్బులు ఇస్తున్నది వాస్తవం కాదా? వెల్నెస్ సెంటర్ కు డబ్బులు ఇస్తున్నది వాస్తవం కాదా? వెల్నెస్ సెంటర్స్ ని పేరు మార్చుకొని బస్తీ రావుతాను. ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మైనార్టీల హాస్పిటల్ కట్టిస్తుంది, బీసీ హాస్పిటల్కు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు ఏవైతున్నారో ఆ ఎరువుల సబ్సిడీ 1,00,000 కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం. అంతేకాదు మన జిల్లాలో రామగుండంలో, మన కరీంనగర్ జిల్లా రామగుండంలో 6,000 కోట్లతో కిసాన్ యూరియా పేరుతో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేశాడు. ఈ రోజు కిసాన్ యూరియా తయారైతుంది మన తెలంగాణ గడ్డ మీద తయారైతా ఉంది. మన తెలంగాణ రైతులకు ఏ రైతు కూడా యూరియా లేదని బాధపడకూడదు, అందరికీ యూరియా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన తెలంగాణ గడ్డ మీద కిసాన్ యూరియా తయారు చేస్తుంది. వచ్చే నెలలో నరేంద్ర మోడీ గారు ఆ యొక్క పరిశ్రమను తెలంగాణ రైతాంగాన్ని అంకితం ఇవ్వబోతున్నారని ఈ సందర్భంలో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. బీసీ వర్గాలకు తెలుసు, బీసీలు ఎవరు ఉండాలా, ఏబీలు ఉండాలా, సిలో ఉండాలా, డీలో ఉండాలా, ఢిల్లీలో పార్లమెంట్ నిర్ణయించింది. కానీ గత అనేక సంవత్సరాలుగా బీసీ సంఘాల వాళ్ళు ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి, ఇది ఢిల్లీలో నిర్ణయం చేయకూడదు అనేటువంటి డిమాండ్ తీసుకొస్తే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీసీల సంక్షేమం కోసం, బడుగు వర్గాల సంక్షేమం కోసం ఆ అధికారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇస్తూ నేను కూడా దాంట్లో ఓటేసి వచ్చాను. ఆ యొక్క రాజ్యాంగ సవరణలో నేను కూడా ఓటేశాను. ఆ రాజ్యాంగ సవరణ చేసి బీసీల హక్కులను కాపాడేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. గతంలో బీసీ కమిషన్ ఉండేది పార్లమెంట్ లో, ఆఫీసులలో పనిచేసేటువంటి చిన్న స్టాఫ్ కూడా భయపడేవారు కాదు బీసీ కమిషన్, ఎందుకంటే పేపర్ డ్రైవర్ మాత్రమే. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చింది, నేషనల్ బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఇచ్చి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనార్టీ కమిషన్ ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఉండేవి కాదు. కేంద్రీయ విద్యాలయంలో కానీ, నవోదయ విద్యాలయంలో కానీ, సైనిక్ స్కూల్లో కానీ, అక్కడ పనిచేసేటువంటి టీచర్లలో కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. అంతేకాదు ఇటీవల నూతన విద్యా విధానం 32 సంవత్సరాలు 33 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో నూతన విద్యా విధానానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు.
ప్రముఖ శాస్త్రవేత్త మేధావి కస్తూరి రంగ నేతృత్వంలో ఆ యొక్క బీసీ కమిషన్ మన ఆ యొక్క నూతన విద్యా విధానం కోసం ఆయన చైర్మన్ గా ఏర్పాటు చేసి ఈరోజు మాతృభాషల్లో విధిగా అంతే మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాషలో మన పిల్లలకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా నేర్పాలని నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తాను, మన రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ప్రతి పేదవాడికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్నటువంటి మీరు వరంగల్ కానీ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఎక్కడైనా వెళ్ళి మీకు నచ్చిన హాస్పిటల్లో అది అపోలో హాస్పిటల్ కావచ్చు లేకపోతే అది మరే హాస్పిటల్లో కూడా 5 లక్షల రూపాయల ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ లో ప్రవేశపెట్టింది. కానీ మన తెలంగాణలో కేసీఆర్ దాన్ని అడ్డుకొని ఆయుష్మాన్ భారత్ ఇంతవరకు తెలంగాణ ప్రజలకు రాకుండా ప్రయత్నించారు. అదేవిధంగా రిజర్వేషన్ల పరిధిలో లేనటువంటి అది దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, లేక ఎస్టీలు కావచ్చు, ఆ రిజర్వేషన్ల పరిధిలో లేనటువంటి మిగతా వర్గాలు ఏవైతున్నాయో ఆ వర్గాలలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం, ఆ వర్గాలలో రిజర్వేషన్లు వర్తించినటువంటి పేదవాళ్ళ కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్టీ రిజర్వేషన్స్ ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్లు తగ్గకుండా అదనపు సీట్లు కేటాయించి అదనపు సీట్లు క్రియేట్ చేసి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అయితే ఇతర కులాలు ఉన్నాయో వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారేమో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందని మాట్లాడుతున్నారు. నేను ఇంకా ఈరోజు ఇంకా 2 గంటలు చెప్పగలుగుతాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేయాలి. మిత్రులారా, తెలంగాణలో ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి నీళ్లు, నియామకాలు, నిధుల పేరుతో ఉద్యమాలు చేసి ఒక్కరు కాదు సకల జనులు చేసి పోరాటం తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు ఒక కుటుంబానికే పరిమితమైపోయింది. తెలంగాణ ఒక కుటుంబానికే పరిమితమైపోయింది. ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలి. ఇదే విధంగా కొనసాగితే ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలను అవమానం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను కుర్చీ కావాలా, నేను ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే నా కొడుకు ముఖ్యమంత్రి కావాలా, మా కుటుంబం ఉంటే చాలు, తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు మాకందరికీ బానిసలు, మా కుటుంబానికి బానిసలు అనే విధంగా ఈరోజు కేసీఆర్ వ్యవహారం చేస్తున్నారు. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, మన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశాము, కానీ కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా ఉండడం కోసం మనం పోరాటం చేయలేదు. కల్వకుంట్ల కుటుంబం యొక్క చెప్పు చేతలో ఉండడం కోసం మనం పోరాటం చేయలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1200 మంది బిడ్డలు ఇటువంటి బహిరంగ సభల్లో అందరి ముందే పెట్రోల్ పోసుకొని తెలంగాణ కావాలని ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర. అటువంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ జరగలే. 1200 మంది ట్రైన్లు వస్తా ఉంటే జై తెలంగాణ నిరాకరిస్తూ అట్టంగా ట్రైన్లు నడుచుకుంటూ పోయి బలిదానాలు ఇచ్చినటువంటి చరిత్ర. ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ఉరి వేసుకున్నటువంటి చరిత్ర విద్యార్థులు, పసిబిడ్డలు. ఇందుకోసం చనిపోయారు. కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కుటుంబం పెత్తనం చెల్లించడం కోసం చనిపోయారా? మనందరూ ఆ కుటుంబానికి బాధితులుగా ఉండడం కోసం చనిపోయారా? ఆత్మ బలిదానం చేస్తున్నారా?
నేను అనేక హాస్పిటల్ మీద మైండర్ గారు రాజేంద్ర గారు కూడా వచ్చేవారు. కొన ఊపిరితో ఉన్నారు, కాలిపోయి ఉన్నారు. మేము కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే అలా కళ్ళలో నీళ్లు పెట్టుకోవద్దు, నేను చనిపోవచ్చు. కానీ మన తెలంగాణ రావాలన్నా ఎవరో 1200 మంది ఉద్యమకారులు ఏ ఆకాంక్షల కోసం చనిపోయారు, ఏ ఆకాంక్షల కోసం బలిదానం అయ్యారు. కళ్ళకున్న కుటుంబానికి మనందరం బానిసలుగా ఉండడం కోసం బలిదానం అయ్యారో ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ లో ఎవరైనా ఆత్మ గౌరవంతో ఉండాలంటే మరి రాజేందర్ గారి వెనకమైనటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మ గౌరవం లేకుండా ఉండాలి, బానిసలుగా ఉండాలి, జీవుడు సుల్యుడు పట్టాలి. అటువంటి వాళ్ళు మాత్రమే టీఆర్ఎస్ లో ఉండాలి. ఆత్మ గౌరవం ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ లో ఉండడానికి వెళ్ళేది. ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఏం చెప్పారు? మనకి ధనిక రాష్ట్రం, మనకి మిగులు బడ్జెట్ రాష్ట్రం, మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అయ్యా కేసీఆర్ గారు 7 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మీకు అందరికీ తెలుసో లేదో, మీ అందరి పేరు మీద కూడా కేసీఆర్ అప్పు తీసుకున్నారు. మీ అందరి పేరు మీద మీరు అనుకోవచ్చు, నేను ఎవరికి అప్పలేదు, నేను నా ఉన్న దాంట్లో నేను బతుకుతున్నాను మీరు అనుకోవచ్చు. కానీ మనకు తెలియకుండానే ప్రతి పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఈ యొక్క తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేసినటువంటి అప్పులో మనం భాగస్వామిగా ఉన్నాం. అప్పు చేసి ఎక్కడ పోతా ఉంది, ఎక్కడ పోతాం? స్వార్థ రాజకీయాలకు డబ్బు ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, కేసీఆర్ ఇంకా కొన్ని రోజులు మరోసారి టీఆర్ఎస్ పార్టీ కలిస్తే తెలంగాణ ప్రజలు పూర్తిగా మన యొక్క పరువు ప్రతిష్ట దిగజారేటువంటి పరిస్థితి. జనవరి 1వ తేదీ వస్తే, లేకపోతే ప్రతి నెల 31వ తేదీ 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నేను ఇక్కడ ఉండేటువంటి పోలీసులు కూడా చెప్తున్నా, అయ్యా మీరు ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనుకూలంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. కానీ కొన్ని రోజులైతే ఇదే కేసీఆర్ మీకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి పరిస్థితులు. నేను టీచర్లు చెప్తా ఉన్నాను, ఈ టీచర్లు ఏతున్నారో ఎంత అవమానం జరుగుతారు. నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు తెలుసు, నేను వారానికి ఒకసారో 2 రోజులకు ఒకసారో ప్రజా సమస్యల మీద ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కలవడానికి వెళ్లే వాళ్ళము, కలిసే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ కలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సెక్రటరీకి రాకపోయారు. మా పార్టీలో చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటరీకి రావడం లేదు అంటే నన్ను సెక్రటరీకి రావడం లేదు అంటారా అని చెప్పి ఉన్న సెక్రటరీ కొనుగొట్టాను. మీరు ఎప్పటి నుంచి ఏమంటారు? మీరు సెక్రటరీ లేదు కాబట్టి రాలేదంటారు. అటువంటి గొప్ప మహానుభావుడు మన కేసీఆర్ గారు. కాబట్టి మీ అందరినీ కోరుతాను, ఈ ఎన్నికలు ఒక హుజూరాబాద్ మాత్రమే పరిమితమైన ఎన్నికలు కావు. తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. 3.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు ఒక సందేశం ఇచ్చేటువంటి ఎన్నికలు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అవునా కదా చెప్పండి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేదా? కేసీఆర్ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా లేదా? కాబట్టి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దానికి మొదటి అడుగు హుజూరాబాద్ లో పడాలి. తెలంగాణ ప్రజల 3.5 కోట్ల భవిష్యత్తు హుజూరాబాద్ ఓటర్ల మీద ఆధారపడి ఉంది. హుజూరాబాద్ ఓటర్ భాష అయినారా? తెలంగాణలోని 3.5 కోట్ల బడుగు బలైన వర్గాల కుటుంబాలు, వాళ్ళ భవిష్యత్తు 1200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేస్తున్నటువంటి ఆకాంక్ష ఏదైతుందో అది మీ మీద ఆధారపడింది. ఈ ఎన్నికల్లో మీరు ఈటెల రాజేందర్ గారిని
భారీ మెజార్టీలో గెలిపిస్తే వచ్చేటువంటి 23 ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నియమిస్తాను. కేసీఆర్ ను, కేసీఆర్ కొడుకులను, కేసీఆర్ కూతుర్ను, కేసీఆర్ అల్లులను ఎక్కడైతే దుబ్బాకలు, మీకు తెలుసు దుబ్బాక అంటే ఒక దిక్కు కొడుకు, ఒక దిక్కు అల్లుడు, ఒక దిక్కు తను ఉంటారు. గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల మధ్యలో ఉండేది దుబ్బాక. దుబ్బాకలో కూడా భారతీయ జనతా పార్టీ దెబ్బ కొట్టి ఈరోజు కళ్ళు తిమ్మరి ఆ రోజు గెలిచాము. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలు దుబ్బాకనే కాదు, మీరు హుజూరాబాద్ లో గెలిపిస్తే సిద్దిపేటలో ఓడిపోతుంది టీఆర్ఎస్ పార్టీ, గజ్వేల్లో కేసీఆర్ గారు ఓడిపోతారు, సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతారు. ప్రజల దెబ్బ అంటే, ప్రజాస్వామ్య దెబ్బ అంటే ఆ రకంగా ఉండాలి. కాబట్టి సోదరులారా ఆలోచన చేయండి. డబ్బులు వస్తా ఉన్నాయి. ఇది ఒక పొలిటికల్ పార్టీ అంగడి అయిపోయింది హుజూరాబాద్. అంగడికి మనం ఏం చేస్తాం? ఏ అంగడి ఉంటే అంగడి పోయి మనం కొనుక్కొచ్చుకుంటాం. కాబట్టి కేసీఆర్ దగ్గర విపరీతంగా డబ్బులు కాబట్టి కొంటున్నాం. ఒక పొలిటికల్ పార్టీ అంగడిగా మార్చేసారు. హుజూరాబాద్ ప్రజలు ఆత్మ గౌరవం కలిగినటువంటి ప్రజలు. ఆత్మ గౌరవం ఉంది కాబట్టి ఈటల రాజేందర్ గారు నీతికి, నిజాయితీకి ప్రతిరూపమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయానికి ప్రతీక ఈటల రాజేందర్ గారు. ఎవరికి తలవకనటువంటి వ్యక్తిత్వము ఈటలది. ప్రజలకు మాత్రమే తప్ప ఏ దేశం వచ్చినా నేను తలవకనటువంటి వ్యక్తి నేను అనుకుంటున్నాను. ఈటల రాజేందర్ కాదు, హుజూరాబాద్ ప్రజలు కూడా అదే రకంగా ఉన్నారని భావిస్తా ఉన్నారు. అది రోజు కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ యువకులు, నేను వార్డులో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా గ్రామాల నుంచి మహిళలు, ఆడబిడ్డలు, తల్లులు, చెల్లెళ్ళు బయటకు వచ్చి బీజేపీ జెండా చూసి ఉత్సాహంగా ఇంట్లో నుంచి రోడ్డు వరకు పరిగెత్తు మరి వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి గ్రామ గ్రామాలకు కనిపిస్తా ఉంది. మరి ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కదా కేసీఆర్. చాలా మంది భయపడుతున్నారు. డబ్బులతో రాజకీయం కాదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. డబ్బులు శాశ్వతం కాదు. ప్రజలు అనుకుంటే, ప్రజలు నిర్ణయం తీసుకుంటే, ప్రజలు మార్పు రావాలని కోరుకుంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అణిచివేత విధానాలు పెట్టినా అంతకంటే డబల్ గా ప్రజలు ప్రతిస్పందించి ఆ నిర్బంధాలకు వ్యతిరేకంగా, అణిచివేత వ్యతిరేకంగా, అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారనేది గతంలో అనేక సంవత్సరాలలో చూశాము. రేపు హుజూరాబాద్ లో కూడా చూడబోతున్నాం. ఇది నగ్న సత్యము. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ఈరోజు వేరే పని ఏమీ చేయడం లేదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు హుజూరాబాద్ లో ఎవరికి ఫోన్ చేయాలా, హుజూరాబాద్ లో ఏ సర్పంచ్ కు ఫోన్ చేయాలా, ఏ వార్డు మెంబర్ కు ఫోన్ చేయాలా, ఏ బీజేపీ పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ కు ఫోన్ చేయాలా, ఈటల అనుచరులు ఉన్న వాళ్ళకు ఫోన్ చేయాలా, ఏ కుల సంఘానికి ఫోన్ చేయాలా, పేపర్ రాసుకుంటారు. రాత్రంతా రాసుకొని ఉదయం ఫోన్ చేస్తారు. ఇక్కడ పోలీసులు కూడా పంపిస్తున్నారు. బీజేపీలో ఎవరెవరు యాక్టివ్ ఉన్నారు, రాజేందర్కి ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళ పేరు. ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి గారు వేరే పని చేస్తారు, ఇదే పని. ఈరోజు చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు ఈటల రాజేందర్ ఫోన్ చేస్తే స్కీమ్లు, కొత్త స్కీమ్లు వచ్చాయి కదా,
మా ఎమ్మెల్యేలు కూడా పాడైపోయి వీళ్ళు కూడా పోతే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే మాకు స్కీమ్ వస్తుంది. కాబట్టి ప్రజలారా, సోదరులారా, యువక మిత్రులారా ఆలోచన చేయండి. ఇది ఒక ఈటల రాజేందర్ ఎన్నికలు కావు, ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికలు కావు. ఇది ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. నీతి నిజాయితీకి అవినీతికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. నైతిక విలువలకు కుట్రలకు కుతంత్రాలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి నేను మళ్ళీ వస్తా, ఎన్నికలప్పుడు వస్తా. ఊరూరు తిరుగుతా. కేసీఆర్ రాజేందర్ ఒక్కడు కాదు, రాజేందర్ వెనుక సైన్యం ఉంది. మీరంత సైన్యం ఉన్నారు, వేలాది లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎవరు భయపడము. కేసులకు భయపడితే ఇక్కడ దాకా మేము కేంద్ర మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఇక్కడ దాకా రాము. మేము 10th క్లాసులో ఉన్నప్పుడే కేసులకు వెళ్ళాము. పోరాటాలు చేసి రాజకీయాల్లో పైకి వచ్చాం. తండ్రిని అడ్డం పెట్టుకోను, మామిని అడ్డం పెట్టుకోను రాజకీయాలకు రాలేదు. మేము ఆ రకమైన రాజకీయాలు కాలేదు. ఒక సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళము, పోరాటాలు చేసినటువంటి వాళ్ళము. విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని వందల వేల సార్లు అరెస్ట్ అయినా మాకే తెలియదు. కాబట్టి నేను ఈరోజు కేంద్ర మంత్రిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నేను ఒక ఉద్యమకారుని. ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా ఈటెల రాజేందర్ ఈటెల లాంటి ఉద్యమకారుడు. కోరుతా ఉన్నాం, ఇంకా ఎన్నికలు దగ్గర పడతా ఉంటే మీ అందరి మీద ఒత్తిడి వస్తుంది. పోలీసులు కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు, కేసీఆర్ నుంచి ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తారు. అన్నా తమ్ముడు అని కొడుకు కూడా ఫోన్ చేస్తాడు, అల్లుడు కూడా ఫోన్ చేస్తాడు. ఇంకా అవసరమైతే అందరూ ఫోన్ చేస్తారు. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండాలి, మెంటల్ గా ప్రిపేర్ గా ఉండాలి. ఏ రకమైనటువంటి పోరాటానికైనా, ఏ రకమైనటువంటి త్యాగాలకైనా మనం సిద్ధంగా ఉండాలి. మన లక్ష్యము నీతి, మన లక్ష్యము నిజాయితీ, మన లక్ష్యము ధర్మము, మన లక్ష్యము ఈటెల, మన లక్ష్యము కమలం పువ్వు జెండా. కాబట్టి సోదరులారా, అన్నిటికీ సిద్ధంగా ఉందాం. మన ఈటెల రాజేందర్ను భారీ మెజార్టీతో, ఒక ఈటెల రాజేందరే కాదు, హుజూరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి యువకుడు ఈటెల రాజేందరే. ప్రతి యువకుడి చేతిలో ఈటే ఉండాలా. ప్రతి యువకుడు కేసీఆర్ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత అంగంలో పశువులను కొన్నట్టు కొనడం కోసం ప్రయత్నం చేసిన మా హుజూరాబాద్ ప్రజలు, నైతికంగా ఆలోచన చేసేటువంటి ప్రజలు, ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి ప్రజలు, మా హుజూరాబాద్ ప్రజలు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకున్నటువంటి ప్రజలు, అవినీతి వ్యతిరేకంగా ఆలోచన చేసేటువంటి ప్రజలు, బడుగు వర్గ బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, రైతులు కానీ. ఈరోజు మొదటిసారిగా నాకు వాట్సాప్ లో వస్తుంది, హుజూరాబాద్ లో ఏ కులం ఎంతున్నది, ఈ కులం ఎంత, ఆ కులానికి నోట్లున్నాయి, ఈ కులానికి ఎవరున్నాయి, ఆ కుల నాయకుడు ఎవరున్నారు, ఈ కుల నాయకుడు ఎవరున్నారు, ఎవరు కేసీఆర్ పట్టుకున్నాడు, ఎవరు కేటీఆర్ పట్టుకున్నాడు, ఎవరు హరీష్ రావు పట్టుకున్నాడు. ఎంత దిగజారిపోయిందో ఆలోచించి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమి చూడరు మీరు. మళ్ళీ కుటుంబమే, కుటుంబ రాజ్యమే, నిజాం రాజ్యమే, రజాకర్ల రాజ్యమే, ఎంఐఎం రాజ్యమే. వీళ్ళు దోస్తులు. ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దోస్తులు. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ బరాబర్ రాజకీయ పార్టీగా
ఈరోజు మెసులుతున్నటువంటి ఎంఐఎం పార్టీ వ్యతిరేకం తప్ప ముస్లింలకు వ్యతిరేకం కాదు. కాబట్టి ముస్లిం సోదరులు కూడా కోరుతా ఉన్నారు. ఈరోజు 5 మంది మైనార్టీలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మంత్రులుగా చేశాము మొదటిసారి. ఎప్పుడు కానీ ఒకరిద్దరు ఉండేవాళ్ళు, ఈరోజు 5గురు చేశాం భారతీయ జనతా పార్టీ మంత్రులుగా మైనార్టీలు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు జన ఆశీర్వాద యాత్రకు వచ్చారు. నా ఆశీర్వాదం ఒకటే కాదు, నాతో పాటు మన ఈటెల రాజేందర్ కూడా ఆశీర్వదించాలని కోరడం కోసం వచ్చాను. నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండగా ఉండండి, కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండండి. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో అద్భుతంగా దేశ సేవ చేసేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనం మరింతగా పనిచేస్తామని మీ అందరినీ కోరుకుంటూ, మళ్ళీ ఎన్నికలు అయినప్పుడు మిగతా విషయాలు మాట్లాడాలి. నేను యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి వెళ్ళాలని రాత్రి. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఒక ఆదర్శ రైతు, కరీంనగర్ ఉత్తమ రైతు మరి ఇక్కడ ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి పిలవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కరీంనగర్ ఉత్తమ రైతు అవార్డు తీసుకున్న మల్లికార్జున్